హాయ్ అండి. నేను మీ భవాని. మేమైతే శివరాత్రి రోజైతే చిన్న తిరుపతి అండ్ మధ్య ఆంజనేయ స్వామి గుడి, పట్టిసీమ అయితే వెళ్ళామండి. మహాశివరాత్రికి ఫేమస్ అండి పట్టిసీమ. మేమైతే ఫస్ట్ టైమ్ అయితే వెళ్ళాము. చూసారా క్రౌడ్ ఎంతుందో. ఇక్కడ కంపార్ట్మెంట్స్ అయితే పెట్టారండి. అక్కడైతే టికెట్స్ తీసుకొని దర్శనానికైతే వెళ్ళాలండి. ఇక్కడ పడవలైతే పెట్టారు. పడవల మీద నుంచయితే వెళ్ళాలండి. చూసారా వ్యూ చూసారా ఎంత బావుందో అండి అసలు గోదావరి దగ్గర. ఇక్కడ నుంచయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మహాశివరాత్రికైతే ఇక్కడ చేస్తారండి. ఇక్కడ జనమైతే ఇసుక వేస్తే రాలనంత జనమండి. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారండి. నైట్ జాగారం అయితే చేస్తారంటండి ఇక్కడ. చూసారా? ఇక్కడ తాటాకు పందిర్లయితే వేశారండి. చల్లగా అయితే ఉందండి. ఇదిగోండి ఇక్కడైతే గోదావరిలో అయితే కాళ్ళు చేతులు కడుక్కొని అయితే దర్శనానికైతే వెళ్తారండి. ఇక్కడ స్నానాలు కూడా చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ వ్యూ చూసారా ఎంత బావుందో అండి గోదావరిలో. కానీ ఇక్కడ చాలా అయితే చేస్తారండి పట్టిసీమలయితే శివరాత్రి. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా ఉందో. కానీ వాటర్ కూడా చాలా చల్లగా అయితే ఉన్నాయండి మధ్యాహ్నం అయినా. ఇదిగోండి ఇక్కడ పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బావుందో అండి. చూసారా ఎంతమందయితే వచ్చారో. చూసారా ఇదంతా నడక దారండి. ఇదిగోండి ఇక్కడి నుంచయితే నడుచుకుంటూ రావాలండి. చాలా టైం అయితే పడుతుందండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే మధ్యాహ్నం 2:00కి పోస్ట్ చేస్తాను చూసేయండి.